హాయ్ అండి. దోసకాయ పచ్చడి, వాడ్చినూరిన పచ్చడి చూపిస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెక్కు తీయకుండా దోసకాయ పచ్చడి పచ్చి ముక్కలతో చూపించా కదా! ఇప్పుడు ఇది డిఫరెంట్ స్టైలు. కావాల్సినవి ఒక దోసకాయ తీసుకున్నాను. ఇది చిన్న సైజు. పచ్చిమిర్చి ఒక 4, 5 కాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లి 3 రెబ్బలు, చింతపండు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకుందాము. ఇదిగోండి ఒక బాండీ పెట్టుకొని పొయ్యి ముట్టించుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను. పచ్చిమిర్చి కొంచెం వేగాక దోసకాయ ముక్కలు వేసేసుకున్నాము. ఇదిగోండి పచ్చిమిర్చి వేగినాయి కదా, ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకున్నాము. దోసకాయ ముక్కలు కూడా బాగా వేగాలి. మూత పెట్టేసుకుందామండి. దోసకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి మూత తీసి చూద్దామండి, దోసకాయ ముక్కలు వేగినాయేమో. ఇంకా కొంచెం వేగాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు వేయించుకున్నాము. దోసకాయ ముక్కలు వేగినాయేమో చూద్దామండి. ఇంకా వేగిపోయింది. ఇదిగోండి కట్ చేస్తే ఇలా కట్ అయిపోయింది కదా, ఇంకా వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ వేసి ఇంకా మనం మళ్ళీ వేయించుకోక్కర్లేదండి, ఊరికి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఆ వేడికి మగ్గిపోతాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసుకున్నాము. వేసేసి మూత పెట్టేసేద్దాము. ఇవి చల్లారాక మిక్సీ వేసేసుకుందాము. దోసకాయ ముక్కలు చల్లారిపోయినాయండి, ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము. ఇదిగోండి ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లి లైట్గా ఇలా దంచుకొని ఇవి కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేస్తే బాగా మనకి మిక్స్ అవుతుంది. మరీ మెత్తగా కాకుండా ఒకసారి మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఇలా మిక్సీ చేసాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక్కసారి అలా తిప్పుకుందాము. అంతేనండి, దోసకాయ వాడ్చినూరిన పచ్చడి రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది టమోటాతో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి.
టమోటా కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా వట్టి దోసకాయతో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.